ఉందండి. అదేవిధంగా రామ్ ప్రసాద్ గారు మార్నింగ్ నుంచి కంటిన్యూగా అంటే ఏలూరు టీము, అదేవిధంగా విజయవాడ, రాజమండ్రి, రంపచోడవరం సంబంధించిన రిసార్ట్స్ మన ఫ్రాంచైజీస్ ని యాక్టివేట్ చేసే విధంగా రామ్ ప్రసాద్ గారు ఎఫర్ట్స్ గా చేశారు. అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి రావు గారు అని చెప్పి ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా వర్క్ చాలా ఎఫెక్టివ్ గా అంటే సోలార్ కి సంబంధించి కూడా వాళ్ళు కూడా విగ్రస్ గా వర్క్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇందాక ఈ రోజు మార్నింగ్ హరీష్ బాబు గారు, పుత్తూరు శ్రీనివాసు, మనకి ఖమ్మంలో శివకృష్ణ గారు, పల్లవి గారిని మన రియల్ రూమ్ లో కన్వెక్ట్ చేయడం జరిగింది. వారికి కూడా మన రియల్ రూమ్ ఫ్యామిలీలో ఉన్న సంతోష్ తరఫున వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా అజయ్ అని చెప్పి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడండి, మీడియాలో వర్క్ చేస్తా ఉన్నాడు. సో తెలంగాణలో మీడియా అక్రిడిటేషన్ సంబంధించి అతను కొద్దిగా యాక్టివ్ రోల్ లో ఉన్నారు. సో ఆయన శ్రీనివాస్ గారితో అంతకుముందు మాట్లాడారు, శ్రీనివాస్ నాయుడు గారితో. అదేవిధంగా ఇందాక నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో విజయ్ కుమార్ పట్నాయక్ గారు కూడా అంటే రిటైర్మెంట్ అంటే జస్ట్ నంబర్ అనేది ఆయన మాటలు అర్థం అవుతుంది. సో ఆయన ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అంటే సీనియర్ సిటిజన్స్ నేను ఎలా చూస్తానంటే వాళ్ళు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అంటే వాళ్ళు మనకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా ఒక గైడ్స్ లాగా మనకి పనిచేస్తారు. సో ఎండాకాలం నేనైతే వారిని తిరగద్దనే చెప్తాను. సో మీరు ఉండేటువంటి ప్రాంతంలో అసోసియేట్స్ ని మీరు ఫామ్ చేస్తే మీ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు వర్క్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మీ అనుభవాన్ని, మీ పరిచయాన్ని వారికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా స్పెషల్ గా ఎవరైతే మన ఫ్యామిలీ అసోసియేట్స్ అంటే మన ఎంప్లాయీస్ కమ్ అసోసియేట్స్ కమ్ కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా అందరూ కూడా అండి చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తారు. వాళ్ళు చూస్తా ఉంటే ఏంటంటే శ్రీనివాస నాయుడు గారు ఎమోషన్ గురవుతా ఉంటారు. నేను కూడా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి, ఎక్కడా కూడా మేము ఎంప్లాయీస్ అనేటువంటి ఫీలింగ్ కాకుండా మనం ఒక ఫ్యామిలీ అనేటువంటి భావన కలిగే విధంగా పూర్తిగా ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఒక్కోసారి వాళ్ళు చూస్తే మనం కూడా ఇలా చేయలేమో అని అనిపించే విధంగా, అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేస్తూ అంటే ఒక మల్టీ టాస్కింగ్ వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి శక్తిని ఇవ్వాలని పరమశివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా అసోసియేట్స్ కానీ లీడర్స్ కానీ నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, సమ్మర్ అనేది మనకి చాలా క్రూషియల్ టైం. ఎందుకు క్రూషియల్ టైం అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎండ ఎక్కువగా ఉంది కదా ఏం వెళ్తామని అనుకుంటాం. కానీ రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే మనం చేస్తున్నటువంటి సోలార్ కానివ్వండి, కనెక్ట్ అయ్యేది సమ్మర్ లో కనెక్ట్ అవుతారు. సో తర్వాత రాబోయే 3 నెలలు కూడా వర్షాలు ఉంటాయి. కాబట్టి ఆ వర్షాల్లో మనం అనుకున్న లక్ష్యాలు లేదంటే మనం ఒక కంఫర్ట్ గా అంటే వర్షాకాలం ఎంజాయ్ చేయాలి అంటే కనుక మనం సమ్మర్ లో కష్టపడాలి. ఇంగ్లీష్ లో కూడా ఒక సేయింగ్ ఉంటది. సో నువ్వు రైనీ సీజన్ ఎంజాయ్ చేయాలంటే సమ్మర్ లో హార్డ్ వర్క్ చేయాలి. సో దానికి అనుగుణంగా